సృజనాత్మకత ప్రపంచాన్ని మార్చేస్తుంది. టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటం ట్రాన్స్పోర్ట్ రంగాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఈ దిశగా కాకినాడ కుర్రోడు అద్భుతం సృష్టించాడు. వాహనాన్ని మనకిష్టం వచ్చేలా మార్పులు చేసే విధంగా నూతన ఆవిష్కరణకు తెరతీశాడు. ప్రయాణం చాలా సౌకర్యవంతంగా మారిపోతుంది. కానీ ఇదెలా సాధ్యం అంటారా? దీన్ని సాధ్యం చేసేశాడు మన కాకినాడ కుర్రోడు సుధీర్. నలుగురు ప్రయాణించే వాహనం కాస్త చిన్నపాటి అడ్జస్ట్మెంట్తో ఇద్దరు కూర్చునేలా సర్దుబాటైంది. కాకినాడకు చెందిన సుధీర్ టెక్నాలజీ సాయంతో సరికొత్త ఒరవడి సృష్టించాడు. ఇరుకు సందులు, ట్రాఫిక్ సమయాలలో వెహికల్ సైజ్ తగ్గించుకునేలా కొత్త క్రియేటివిటీని చూపించాడు. కారులో ఒక్కరు మాత్రమే వెళ్లాల్సిన సమయంలో మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి. దానివలన ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ సుధీర్ సరికొత్త ఆలోచన వలన వెహికల్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తగ్గట్లు వాహనం సైజ్ తగ్గిపోతుంది. మళ్ళీ మనకు కావాలంటే దాని పరిమాణం పెరుగుతుంది. రద్దీగా ఉండే మెట్రో సిటీల్లో ఇలాంటి వాహనాల అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు సుధీర్. ఇది షేప్ షిఫ్టింగ్ కార్ అండి. ఇది ఎక్స్పాండబుల్ చాసిస్, మళ్ళీ చాసిస్ మినిమైజ్ అవుతుంది. సో మీరు బైక్ విడ్త్లోకి చేంజ్ చేసుకోవచ్చు, అలాగే కార్ విడ్త్లోకి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది బైక్ విడ్త్లోకి మీరు మినిమైజ్ చేసుకున్నప్పుడు 2 సీట్స్ వస్తాయి, ఇద్దరు ప్రయాణించవచ్చు. బైక్ హ్యాండిల్ మీకు 3 ఫీట్ వస్తుంది, ఇది బిలో 3 ఫీట్ మీకు మినిమైజ్ అవుతుంది. సో మళ్ళీ మీరు 4 మెంబర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు కింద ఒక సెన్సార్ ఉంటుంది హైడ్రాలిక్తో వర్క్ అయ్యేది. దాన్ని మీరు ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. బట్ మీరు రోడ్స్ మీద అది ఎక్స్పాండ్ చేయలేరు, ఓన్లీ ఇంట్లోనే ఎక్స్పాండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా సేఫ్ పొజిషన్స్లో ఏ సెన్సార్ లాగా వస్తుంది కింద. సో అంతా రెడీ అయ్యాకే డ్రైవర్ కానీ ఓనర్ కానీ దీన్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే 4 ఎక్స్పాండ్ అవుద్దో 4కి, అప్పుడు రెడీ అయినప్పుడు మీరు వచ్చి ఇందులో 4 కూర్చొని వెళ్ళొచ్చు అనమాట. వాహనం మినిమైజ్ అవడానికి చేసిన ప్రయోగం కోసం దాదాపు 3 లక్షల వరకు ఖర్చయింది అంటున్నారు సుధీర్. వాహనం స్టీరింగ్, మిగతా పార్ట్లు అడ్జస్ట్ అవ్వడానికి చాలా వర్కౌట్ చేశాడు. తన దగ్గర ఇలాంటివి 26 ఐడియాలు ఉన్నాయని చెబుతున్నాడు సుధీర్. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించి తనను తాను నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు సుధీర్.